హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో వంకాయ కూరను చేసి చూపిస్తున్నానండి. ముందుగా నేను ఇక్కడ ఈ కర్రీ కోసం 300 గ్రాముల వంకాయలను, 2 ఉల్లిపాయలను, 3 టమోటాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమోటాలను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకును వేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకుందాం. టమోటా ముక్కలు వేసిన తర్వాత దీనిపై మూత పెట్టి టమోటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఈ టమోటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేలోపు వంకాయలను కట్ చేసి తీసుకోండి. వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి. వంకాయలను ముందుగానే కట్ చేస్తే కరుడెక్కుతాయండి, అందుకని అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, టమోటా ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను 2-3 సార్లు ఇలా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను, కొద్దిగా పసుపును వేసుకోండి. పసుపు వేసే క్లిప్ మిస్ అయిందండి, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి 4-5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. అడుగు పట్టేయకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ మగ్గించుకోండి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకొని కలుపుకోండి, లేదా మీ స్పైసీని బట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి. ఇలా కారం వేసుకొని 1 నిమిషం కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతపండును తీసుకొని ఇలా రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి. చూడండి, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వంకాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, మనకి ఇలా ఆయిల్ పైకి తేలి వంకాయ ముక్క మనకి ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఇదంతా ఒక 1/2 నిమిషం పాటు కలుపుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.